చాలా మందికి దీని గురించి తెలియదు. బంగారం ఎలా వచ్చింది, అసలు ఎక్కడ పుట్టింది, ఏం చేస్తే వచ్చింది, మైనింగ్ ఎలా చేస్తారు, అసలు ఆ ప్రాసెస్లో ఏముంటుంది, ఈ క్వశ్చన్లకన్నింటికి ఆన్సర్ తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. స్టార్ట్ చేస్తే న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొనడం అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రెండు పెద్ద నక్షత్రాలు ఢీకొన్నాయి. ఆ రెండు ఢీకొనడం వల్ల వచ్చిన వేడికి బంగారం ఏర్పడి దుమ్ము ధూళి ఇవన్నీ మన భూమి లాంటి 1,40,000 భూములను కవర్ చేస్తుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మన భూమి నిండా గోల్డ్ అనే డస్ట్ నిండిపోయింది. సో ఇప్పుడు 450 కోట్ల సంవత్సరాల క్రితం అది మరుగుతున్న లావాలా మారింది. బంగారం చాలా బరువుగా ఉండటంతో అది పూర్తిగా భూమి యొక్క అడుగులోకి వెళ్ళిపోయింది. 50 సంవత్సరాల తర్వాత ఉల్కల వర్షం పడింది. స్పేస్ నుండి వచ్చిన అన్ని మెటరాయిడ్స్ భూమిని బలంగా తాకాయి. భూమిని బలంగా ఢీకొట్టడం వలన బంగారం ఆ ఉల్కలలో పేరుకుపోయింది. సో ఇప్పుడు అర్థమైంది కదా బంగారం ఎలా పుట్టిందో. ఇప్పుడు అంత లోపల పేరుకుపోయిన బంగారం బయటకు ఎలా వచ్చింది? మీకు తెలుసు, ఉల్కల వల్ల బంగారం బయట పడింది అని. కానీ మధ్యలో కొన్ని భూగర్భ మార్పుల వల్ల అదంతా కొన్ని ప్రదేశాల్లో కుప్పలుగా చేరి భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భూమిలో వేడి నీళ్ళ వల్ల రాళ్లలో కలిసిన బంగారాన్ని కరిగించి పైకి తెస్తుంది. నీరు చల్లబడినప్పుడు బంగారం మళ్ళీ రాళ్లలో కలిసిపోతుంది. తర్వాత వర్షాలు నదుల వల్ల బంగారు రాళ్ళు కొట్టుకొచ్చి నదీ జలాల్లో పడ్డాయి. గోల్డ్ని ఎలా తీస్తారు? ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మైనింగ్, రెండవది ప్యానింగ్. మైనింగ్లో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మైనింగ్, క్రషింగ్ అండ్ మిల్లింగ్, ఎక్స్ట్రాక్షన్, స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్. మైనింగ్లో కూడా 2 ఉంటాయి. ఓపెన్ పిట్ మైనింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్. ఓపెన్ పిట్ మైనింగ్ అంటే పెద్ద పెద్ద గుంతలు తీసి రాళ్లను పేల్చి బంగారాన్ని సేకరిస్తారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ భూమిలో లోపలికి స్వరంగాలు తవ్వి లిఫ్ట్ వేసి దాని సహాయంతో కిందకి వెళ్ళి బంగారాన్ని పైకి తెస్తారు. క్రషింగ్ అండ్ మిల్లింగ్ ఆ పెద్ద పెద్ద రాళ్లను క్రషర్స్ సహాయంతో చిన్న చిన్న రాళ్లుగా మారుస్తారు. ఆ తర్వాత ఆ రాళ్లను మళ్ళీ పిండి చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ ఆ పిండిలో సోడియం సినైడ్ కలుపుతారు. ఆ సోడియం రాళ్లలోని బంగారాన్ని కరిగిస్తుంది. అప్పుడు ఆ రాళ్లను పక్కకు తీసి అందులోకి బొగ్గుని వేస్తారు. బొగ్గు బంగారాన్ని మొత్తం అంటుకుంటుంది. ఆ బొగ్గు నుండి బంగారాన్ని వేరు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బొగ్గు నుండి బంగారాన్ని వేరు చేసి స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్. వేరు చేసిన బంగారాన్ని 1064 డిగ్రీ సెల్సియస్లో వేడి చేసి ఇటుకల షేప్స్లో ఉన్న డోర్ బ్యార్స్ పోస్తారు. ఇందులో కూడా కేవలం 60 to 90% బంగారమే ఉంటుంది. అందుకే రిఫైనరీస్కి పంపుతారు. అక్కడ 99.9% ప్యూర్ బంగారం బయటకు తీస్తారు. ఇక్కడే మనకు 24 క్యారెట్ బంగారం వస్తుంది. రెండవ పద్ధతి ప్యానింగ్. ఇది మీకు తెలిసే ఉంటుంది. నదీ తీరాల్లో ఒక బౌల్ సహాయంతో ఇసుకను తీసుకొని అందులోని ఇసుకను వేరు చేసి ఒక చిన్న బంగారం ముక్కలను బయటకు తీస్తారు. ఇది చాలామంది ట్రై చేసింటారు, చాలా వీడియోస్ కూడా చూసింటారు. అది మొత్తానికి అందరికీ తెలిసిపోయింది అనుకుంటా. బంగారం ఎలా పుట్టింది, ఎలా కనిపెట్టారు, మైనింగ్ ఎలా చేస్తారు, ఇన్ని పద్ధతులు దాటుకొని బంగారం మన దగ్గరకు వస్తుంది. ఈ వీడియో మీద నేను పెట్టిన ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.